Gujarat's #1 engineering university, Sankal Chand Patel University, 9642706257. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. అమెరికా ఒక్కో రంగానికి సంబంధించి రోజుకొక షాక్ ఇస్తోంది. సరికొత్తగా విద్యార్థులకి షాక్ ఇచ్చింది భారతీయ విద్యార్థులు. అందులో పర్టికులర్గా తెలుగు విద్యార్థులనే వెళ్ళిపోమ్మంటున్నారు, వీసాలను రద్దు చేస్తున్నారు. ఒకవేళ అక్కడే ఉంటే వాళ్ళకి పనిష్మెంట్లు కూడా ఉంటున్నాయి. ఈ వార్త విపరీతంగా సంచలనం కలిగిస్తోంది. కేవలం తెలుగు విద్యార్థులు, భారతీయ విద్యార్థుల మీదనే ఫోకస్ ఉందా? నెక్స్ట్ ట్రంప్ ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోతున్నారు? భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మనతో పాటుగా ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ అమెరికన్ స్టడీస్ మీద డాక్టరేట్ చేసినటువంటి డాక్టర్ రమేష్ కన్నెగంటి గారు. రమేష్ గారు నమస్తే కవిత మేడం. సో మనకి అమెరికా ట్రంప్ అనగానే బోల్డ్ అన్ని న్యూస్లు అయితే కనిపిస్తూ వస్తున్నాయి. సడన్గా వచ్చినటువంటి ఈ న్యూస్ విద్యార్థులకు ఉన్నటువంటి వీసాలని రద్దు చేస్తున్నారు. వాళ్ళకి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అవకాశం కూడా లేకుండా వెనక్కి పంపించేస్తున్నారు. కాదు కూడదు అని అక్కడే ఉంటే ప్రతిరోజు 86,000 రూపాయల ఫైన్ పడుతుంది అనేది. ఇది కేవలం మన విద్యార్థులకి, మన తెలుగు వాళ్ళకి, భారతీయులకు మాత్రమే వర్తిస్తోందా? ఫస్ట్ అండి, కవిత గారు చాలా మీనింగ్ఫుల్ క్వశ్చన్ వేశారు మీరు. భయాందోళనల్ని తొలగించి నిజాల్ని మన ఐ డ్రీమ్ ద్వారా మన రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి చెప్పటం, అమెరికాలో ఉన్న మన తెలుగు విద్యార్థులకు చెప్పటం మన కర్తవ్యం. ట్రూ. అంటే వాస్తవాలు మాట్లాడితే ప్రపంచ రాజకీయాల్లో ప్రపంచంలో మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రంప్ విధానాలు, పాలసీలు ఒక్క భారతదేశాన్నే కాదు, ఒక ఆంధ్ర తెలంగాణనే కాదు, ప్రపంచంలో ఉన్న మిగతా 190+ కంట్రీస్ని ఎఫెక్ట్ చేసే విధంగా ఉంటాయి. మన ఒక్కళ్ళ మీదే సింగిల్ అవుట్ చేసి ఒక్క భారతదేశం మీద, ఒక ఆంధ్ర తెలంగాణ విద్యార్థుల మీద అయితే వేయట్లేదు. ఫస్ట్ ఆ అపోహను తొలగించేద్దాం. 2, అన్నిటికీ ఆయన ఏం చెబుతున్నారు, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉన్నవాళ్ళు, ప్రాపర్గా అథెంటికేటెడ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఫేక్ అకౌంట్స్ కానీ ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్స్ కానీ ఉన్న వాళ్ళ మీద ఎక్కువ భయపడాలి. సో జెన్యూన్గా ఉండి మెరిటోరియస్ స్టూడెంట్స్ అయి ఉన్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. 2ది. 3ది, 86,000 రూపాయలు ఫైన్ అని చెప్పారే, అది అందరికీ కాదు. ఎవరైతే ఇఫ్ దే ఆర్ కాట్ డూయింగ్ మిస్చీఫ్, అంటే ఆధారాలతో దొరికిపోయిన వాళ్ళకి, అంటే ముఖ్యంగా జరుగుతున్న ట్రెండ్ ఏంటంటే కొంత మన తప్పిదము, కొంత ట్రంప్ విధానాలు, రెండూ కలిసి ఈ స్థితికి వచ్చినాయి. పూర్తిగా ట్రంప్ను తప్పట్లేము, పూర్తిగా భారతీయ విద్యార్థులు కానీ ఆంధ్ర తెలంగాణ విద్యార్థులు కానీ తప్పట్లేము. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆయన 20th జనవరి 2025 ప్రమాణ స్వీకారం చేశారు అమెరికా అధ్యక్షుడిగా, 47th ప్రెసిడెంట్గా. దట్ వాజ్ ఆల్సో నాట్ ఆల్ ఆఫ్ ఏ సడన్, ఏ ప్రాసెస్. హీ వన్ ది ఎలక్షన్. రిపబ్లికన్ పార్టీ నుంచి ఆయన రెండోసారి అమెరికా అధ్యక్ష భవనంలోకి వచ్చారు. అమెరికా అధ్యక్ష భవనంలోకి రాబోయే 6 నెలల నుంచి 1 year పాటు ఆయన ప్రతిరోజు చెప్తున్నారు ఏమని, నేను ప్రెసిడెంట్ అయితే ఐ విల్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఎలా చేస్తాను, అది స్టేట్మెంట్. ఎలా చేస్తాను అంటే, ఎవరైతే ఇల్లీగల్గా, చట్టానికి వ్యతిరేకంగా, చట్టానికి లోబడి కాకుండా చట్టానికి అతీతంగా ఎవరైతే పనిచేస్తున్నారో, ఎవరైతే మా దేశంలోకి వచ్చి ఇక్కడ ఉద్యోగం కోసం కానీ, వ్యాపారం కోసం కానీ, టూరిజం కోసం కానీ, విద్యార్థిగా చదువు కోసం కానీ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ విత్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ కాన్స్టిట్యూషన్, యునైటెడ్ స్టేట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బీట్ ఇమిగ్రేషన్, బీట్ F1 స్టూడెంట్ వీసా, బీట్ L1 వీసా, బీట్ M1 వీసా, బీట్ B1 B2 వీసా, వాట్ ఎవర్ యూ నేమ్, ఇఫ్ యు ఆర్ విత్ ఇన్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. మీకు ఎటువంటి నేను సమస్యలు కలిగించను. కానీ మీరు చట్టాన్ని కళ్ళుగప్పి మాకు ముందలున్న వీక్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో, ఎవరు డెమోక్రటిక్ గవర్నమెంట్, జో బైడెన్, ఆయన యొక్క బలహీనమైన న్యాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని అమెరికాలోకి వచ్చి సెటిల్ అవినా ఆల్రెడీ విద్యార్థులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఎవరిని వదిలిపెట్టను నేను అని ఆయన సంవత్సరం క్రితం నుంచి. ఇవాళ ఏంటండి, ఇవాళ మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాము హైదరాబాద్లో ఐ డ్రీమ్ స్టూడియోస్లో 9th April 2025.
9th April 2024 నుంచి అమెరికా అధ్యక్ష రేసు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన చెప్తానే ఉన్నాడు, నేను గనక అమెరికా అధ్యక్షుడిని అయితే ఎవరిని వదులుతాను, ఎవరిని వదలను, ఎవరిని సెటరేట్ చేస్తాను, ఎవరిని సెటరేట్ చేయను అనే దాని మీద నాకు క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది అని చెప్తున్నాడు. అప్పటి నుంచి ఎక్సర్సైజెస్ కూడా చేస్తూ అప్పటి నుంచి వాళ్ళందరూ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, అంటే బిహైండ్ ద స్క్రీన్స్ పనిచేస్తున్నారు. అమెరికన్ గవర్నమెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, యునైటెడ్ స్టేట్స్ కస్టమ్స్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసు USICS, దాంతోపాటుగా ఇమ్మిగ్రేషన్ అధికారులు, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు, వీళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడి గత 3 నెలల్లో 20th జనవరి నుంచి 20th ఫిబ్రవరి, 20th మార్చి, 20th ఏప్రిల్, రేపు 20వ తారీఖు ఏప్రిల్, 20th ఏప్రిల్కి డొనాల్డ్ ట్రంప్ విల్ బి కంప్లీటింగ్ 3 months ఇన్ ఆఫీస్. అంటే 90 రోజుల కన్నా ఇంకా ముందలుగానే, అంటే ఇవాళ 80 రోజులు, ఇవాళ కరెక్ట్గా 80 రోజులు అమెరికా అధ్యక్ష భవనంలోకి వచ్చి ట్రంప్ 80 రోజులు అయినాయి. ఈ 80 రోజుల్లో ఎన్నో విప్లవాత్మకమైన, ఎన్నో చాలా అంటే ఎవరు ఊహించని పాలసీలు ప్రవేశపెట్టాడు ఆయన. 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సైన్ చేసిన వాటిలో 1-2 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మన స్టూడెంట్స్కి సంబంధించి మాట్లాడదాం. అదే కదా మన కాన్వర్సేషన్. నెంబర్ 1 ఏంటంటే F1 స్టూడెంట్ వీసాలు తీసుకొని మీరు ఇండియా నుంచి కానీ వేరే దేశాల నుంచి కానీ అమెరికా రావడానికి సంబంధించిన విషయాల మీద నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నా. ఆ నిర్ణయాలు ఏంటంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని చెప్పి ఏదో ఒక కంపెనీ దగ్గర పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్న అమెరికాలో ఉన్న కంపెనీల దగ్గర మీరు ఆఫర్ లెటర్ తీసుకొని తిమ్మిని పంపించేసి మమ్మల్ని ఏదో విధంగా మమ్మల్ని మాయ చేద్దాం అనుకుంటే కుదరదు. అక్కడే సెటిల్ అవుదాం అనుకుని ఆశపడితే నెంబర్ 1 F1 స్టూడెంట్ నుంచి H1Bకి ట్రాన్సిషన్ ఉంటుంది, ద మెటామార్ఫసిస్ అంటారు. అంటే F1 స్టూడెంట్ విద్యార్థిగా మీరు వెళ్ళి F1 వీసాతో వెళ్ళిన తర్వాత మీ MS పూర్తయిన తర్వాత H1Bకి మధ్యలో ఒక 3-4 ఏళ్ల పాటు మిమ్మల్ని మీరు సెల్ఫ్ సస్టైన్ చేసుకోవాలి. ఒకటి ఓపీటీ సక్సెస్ఫుల్గా అవ్వాలి. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్ విద్యార్థులు స్టెమ్ కోర్సెస్కి సంబంధించి మినిమము 1 year మీరు ఓపీటీ చేస్తారా, లేదా 2 years ఓపీటీ చేస్తారా, యూనివర్సిటీని బట్టి దానికి సంబంధించి మీకు ఆఫర్ లెటర్లు కావాలి. ఒక కంపెనీ మిమ్మల్ని హైర్ చేసినట్టు ఇవ్వాలి. ఏదో కంపెనీ మొన్నటి వరకు అయితే 2025 జనవరి 20 ముందల వరకు ఏదో ఒక కంపెనీ దగ్గర నుంచి ఏదో ఒక ఆఫర్ లెటర్ తీసుకొని ఏదో ఒక విధంగా F1 స్టూడెంట్ ఓపీటీ తెచ్చుకున్నాను, నేను ఓపీటీ చేస్తా నేను H1Bకి వెళ్తున్నాను అని పేపర్స్ ఫైలింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కుదరదు. ఎందుకు కుదరదు అంటే సింపుల్, అదే ఓపీటీ ఉంది కానీ స్ట్రిక్ట్గా నేను రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నా. మీరు ఓపీటీ ఆఫర్ లెటర్స్ వచ్చినాయే, అందుట్లో జెన్యూన్ కంపెనీలు ఎన్ని, ఫేక్ కంపెనీలు ఎన్ని, మీకు నిజంగా ఎంత స్టైఫండ్ వస్తుంది ఆ ఓపీటీ చేయటం మూలాన, ఆ కంపెనీ పలానా X కంపెనీ హౌ మచ్ ఈజ్ ఇట్ పేయింగ్ ఫర్ యూ పర్ మంత్ అనే దాని మీద క్లారిటీ ఆఫ్ థాట్, క్లారిటీ ఆఫ్ మైండ్తో పాటు ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్, డిజిటల్ ఇన్వెస్టిగేషన్, ఆల్ యువర్ ఫుట్ ప్రింట్స్ ఇన్ ద డిజిటల్ వరల్డ్. రైట్ నౌ వీఆర్ లివింగ్ ఇన్ ఏ డిజిటల్ వరల్డ్. సాంకేతిక ఆధునిక ప్రపంచంలో మనం ఉన్నాము. ఫేస్బుక్ దగ్గర నుంచి, ట్విట్టర్ దగ్గర నుంచి, ఇన్స్టాగ్రామ్ దగ్గర నుంచి, యూట్యూబ్ దగ్గర నుంచి, ఈమెయిల్ దగ్గర నుంచి, జీమెయిల్ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ట్రేసబుల్, ట్రాకబుల్, ఐడెంటిఫైయబుల్. కాబట్టి నువ్వు మొన్నటి వరకు జో బైడెన్ ఏం చేశాడు, అంత లోతుగా వెళ్ళి ఇవన్నీ పరీక్షించాల. ఎందుకు? ఆయన ఎజెండా ఏంటి? ప్రపంచ దేశాలలో అందరూ వచ్చి అమెరికాలో ఉండాలి అనేది ఆయన ఎజెండా. ఈయన ఎజెండా ఏంటి? అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఎవరికైతే పౌరసత్వం ఉందో వాళ్ళకి నేను నా ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ మీరు రండి, ఇమ్మిగ్రెంట్స్గా రండి, కానీ మెరిటోరియస్ ఇమ్మిగ్రెంట్స్ రండి, రిచ్ ఇమ్మిగ్రెంట్స్ రండి. అవును, ఇమ్మిగ్రెంట్స్ రండి, వెల్కమ్ టు అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దిస్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ, దిస్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్, బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఈజ్ if you come in search of employment, if you wanted to benefit out of American entrepreneurship or out of American wealth, thank you, I'm sorry, we can't help you. We are looking for people who are ready to invest in America. That's why గోల్డ్ కార్డ్ వీసా విధానాన్ని ప్రవేశపెట్టి 40 కోట్లు ఇండియన్ రూపీస్లో, అబౌట్ $5 million. If you wanted to stay in the United States, if you wanted to have the luxuries, if you wanted to have the opportunities that are abundantly available in the United States of America, you do one thing. You know what? You buy a gold card. You invest in America, then I'll give you a red carpet welcome. I'll give you citizenship.
I will give you green card first and then I'll give you citizenship next. So this is the version of the current president of the United States of America, Donald Trump. So having known the reality, అంటే అమెరికన్ ప్రెసిడెంట్ అధ్యక్ష భవనంలో కూర్చున్న డొనాల్డ్ ట్రంప్ యొక్క వృత్తి ప్రవృత్తి అర్థమైంది కదా ఇప్పుడు మనకి. ఆ విధంగా కనుక మనం మసులుకుంటే, ఆయన యొక్క డైరెక్షన్స్లో కనుక మనం మసులుకుంటే ఎటువంటి సమస్య లేదు. నేనెందుకు మసులుకోవాలి, ఆయన చెప్పినట్టు నేను ఎందుకు వినాలనే ప్రశ్న మీలో ఉంటే మేబీ యు ఆర్ రైట్, దెన్ కమ్ బ్యాక్ టు ఇండియా ఆర్ యూ స్టే దేర్ బట్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దట్ ఆర్ గివెన్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఆర్ యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఏజెన్సీ ఆర్ సర్వీస్ వాట్ ఎవర్. సో దట్స్ వాట్ వీ హ్యావ్ టు డూ. మనం వేరే దేశం వెళ్ళినప్పుడు వేరే దేశం చేసిన పాలసీల్ని ప్రశ్నించి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడే హక్కు కానీ సీను కానీ మనకి లేదు. మన అవసరం కొద్దీ మనం అక్కడికి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాము? అక్కడ అత్యాధునిక అంటే మోడర్న్ ఎడ్యుకేషను, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్, మీకు బెస్ట్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్లస్ తర్వాత ప్లేస్మెంట్స్ బాగుంటాయి, జీవితం బాగుంటుంది అని ఇక్కడ ఉన్న స్థలాన్ని పొలాన్ని తాకట్టు పెట్టి ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని మొయ్యలేనంత బరువు మీ తల్లిదండ్రుల మీద పెట్టి మీరు ఎన్నో రకాలుగా అమెరికా వెళ్ళొచ్చు మెరిటోరియస్ స్కాలర్షిప్స్ ఉపయోగించుకొని. దానికోసం ప్రయత్నం చేయట్లా. మీరు బీటెక్ అయిపోగానే పక్కనింటి అబ్బాయి, ఎదురింటి అబ్బాయి, ఎదురింటి అమ్మాయి, పక్కింటి అమ్మాయి అమెరికా వెళ్ళింది, నేను ఫ్లైట్ ఎక్కాలి అని మీ తల్లిదండ్రులని రాచి రంపాన పెడతాం మూలాన మీ తల్లిదండ్రుల్లో కూడా కొన్ని కోరికలు ఉన్నాయి. ఏంటి? మేము విడిదిరిగి చదువుకోలేకపోయాము, కనీసం మా పిల్లలన్నా బాగుపడతారు కాబట్టి నాకున్న ఆస్తంతా నా పిల్లలదే కదా. ఇదొక కర్మ సిద్ధాంతం కదా మనకి ఇక్కడ. ఇదొక ప్రాబ్లం. యాక్చువల్గా చెప్పాలంటే ఇదొక ప్రాబ్లమే. వాళ్ళని వాళ్ళు ఏదో ఎదగమని చెప్పకుండా వాళ్ళ నోట్లో అన్నం పెట్టారు అనుకోండి, కష్టపడి సంపాదించుకొచ్చింది ఫ్రీగా వాళ్ళ పల్లెల్లో పెట్టడానికి వాళ్ళకి వాల్యూ ఏం తెలిసింది? లెట్ దెమ్ ఫైట్, లెట్ దెమ్ ప్రూవ్. Whoever wants to go to United States of America to pursue higher education is not at all a wrong thing. Is not at all what do you call? It's no mistake. తప్పేం కాదు, వెళ్ళాలి. కానీ ఎలా వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, వెళ్తాం వలన ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు అమ్మ నాన్న భరించే స్టేజ్లో ఉన్నారా, లేదా మీరు రేపొద్దున ఉద్యోగం సంపాదించి ఆ బ్యాంక్ లోన్ తీర్చే స్టేజ్లో మీరున్నారా? లేరు. ప్రపంచంలో కోవిడ్-19 తర్వాత, కరోనా వైరస్ తర్వాత ప్రపంచం ఆర్థికంగా అల్లకొల్లోలం అయిపోయి అమెరికాకి చైనాకి బిగ్ పిక్చర్ తెలుసుకోండి. స్టూడెంట్స్, ఐ రిక్వెస్ట్ యూ టు అండర్స్టాండ్ ద జియో పాలిటిక్స్, అండర్స్టాండ్ ద జియో ఎకనామిక్స్. అంటే తెలుగులో చెప్పాలి అంటే ఫస్ట్ మీరు న్యూస్ పేపర్ చదవండి. అమెరికా వెళ్దాం అనుకోవడం తప్పు కాదు, యూరోప్లో చదువుకోదాం అనుకోవడం తప్పు కాదు. ఏం చేస్తున్నారంటే మేడం, దురదృష్టవశాత్తు మన ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, బీకామ్, బీఎస్సీ, ఎవరైనా బీసీఏ, వాటెవర్, బీబీఏ, ఓన్లీ సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే చదువుతున్నారు. కానీ ప్రపంచంలో జరుగుతున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, సాంకేతిక మార్పులలో భారతదేశం ఎక్కడున్నది, మనం ఎక్కడున్నాం అనే కాంటెంపరీ ఇష్యూస్ మీద కనీస అవగాహన లేకపోవటం మూలాన ఇట్ ఈస్ నాట్ ఎ చాక్లెట్, ఇట్ ఈస్ నాట్ అన్ ఐస్ క్రీమ్. You have money and you wanted to buy it. There are many other implications and consequences of your decision that you want to go and study abroad. By taking collateral security and big loans of 1 crore, 50 lakhs, 70 lakhs, 80 lakhs, ఎక్కడి నుంచి మేడం? 70 లక్షలు, 80 లక్షలు ఒక తల్లిదండ్రులు మీకు పే చేయాలంటే ఎంత ఇబ్బంది. వాళ్ళు మీకు మొహమే చెప్పలేరు, అరే వెళ్ళొద్దురా అమ్మ వెళ్ళొద్దని చెప్పలేరు. చెప్తే మీరు సీరియస్ అవుతారు చెప్తే. అంటే పిల్లలు మరి పీర్ ప్రెషర్, అంటే పక్కింటోళ్ళు వెళ్ళారు, ఎదురింటోళ్ళు వెళ్ళారు, పై ఇంటోళ్ళు వెళ్ళారు, ఇది ఒక ఒత్తిడి. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి అమెరికాలో ఉంది, ఇది ఒక గొప్ప. వీటన్నిటి మధ్య పేరెంట్స్ నలిగిపోతా, సర్లే ఇక మనం ఎడిదిరిగి మంది అయిపోయింది, మనకున్న ఆస్తులు, స్థలాలు, పొలాలు తాకట్టు పెట్టి పంపిద్దామని పంపిస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తు కదా అని పంపిస్తున్నారు కవిత మేడం గారు. ఏమవుతుంది? ట్రంప్ లాంటి వాడు వస్తున్నాడు. ట్రంప్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏమంటున్నారు? లోకలైజేషన్ హ్యాస్ బికమ్ ద న్యూ గ్లోబలైజేషన్. తెలుగులో చెప్తాను, లోకలైజేషన్ హ్యాస్ బికమ్ ద న్యూ గ్లోబలైజేషన్. అంటే అర్థం ఏంటో తెలుగులో చెప్తా. ఒకప్పుడు 1990-91 తర్వాత ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు మనకి భారతదేశానికి ప్రధానిగా ఉన్నప్పుడు ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ జరిగినాయి. అంటే ప్రపంచంలో అన్ని దేశాలు గేట్లు ఎత్తేసేసి వర్తక, వాణిజ్య, వ్యాపార సంబంధాలు అన్ని దేశాలు కలిసి చేసుకోవటానికి అన్ని దేశాలు గేట్లు ఎత్తేసి, మరి ముఖ్యంగా ఇండియాలో లైసెన్స్ రాజ్ అనే ఒక వ్యవస్థకి స్వస్తి చెప్పి
ఆర్థిక సరళీకృత విధానాలు స్టార్ట్ అయినాయి. అది ఎప్పుడు 1991 గురించి చెప్తున్నా. ఈ 30 ఏళ్లలో చాలా మార్పు వచ్చేసి ఇప్పుడు ఏమంటున్నారంటే, మీరు గమనించండి, ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప మార్పు వచ్చింది. ఆ మార్పు మంచిదా చెడా చరిత్ర నిర్ణయిస్తుంది. కానీ ఆ మార్పు ఏంటో తెలుసా మేడం? స్థానికులకి విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు ఫస్ట్ స్థానికులు కోకుండా అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాల్లో పెట్టొద్దు అనే ఒక నాలెడ్జ్, విజ్డమ్ అంటారా లేదా జ్ఞానోదయం అంటారా, ప్రపంచంలో ప్రతి దేశానికి అయింది. ఫస్ట్ ఉదాహరణ తెలంగాణ. ఫస్ట్ మా తెలంగాణ వాళ్ళకే పెట్టాలి మీరు. ఆంధ్ర ఫస్ట్ మా ఆంధ్ర వాళ్ళకే పెట్టాలి. భారతదేశం ఫస్ట్ మా భారతీయులకే పెట్టాలి. తర్వాతే బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, నేపాల్ కానీ, శ్రీలంక. మరి ఈ రకంగా ఆలోచించినప్పుడు ట్రంప్ చేస్తుంది తప్పేం కాదు కదా. ట్రంప్ ఏమంటున్నాడు, ఫస్ట్ నా అమెరికాలో పుట్టిన నా వాళ్ళకి పెట్టకుండా నేను ఎన్నాళ్ళు అమెరికాని దోచుకొని వేరే వాళ్ళందరూ తిన్నారు. అందుకని నేనేం చేస్తున్నాను, నా మాటలు కాదు ట్రంప్ మాటలు, ఏం చేస్తున్నాను, ఐ వాంట్ టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్. మాగా MAGA, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక సిద్ధాంతం స్టార్ట్ చేశాను. దాన్ని ఎలా ఫాలో అప్ చేయాలనుకుంటున్నాను, ఫ్రీగా నేను ఏది ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. నెంబర్ 1, టూ మచ్ ఆఫ్ వెల్ఫేరిజం. అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాల్లో మొన్నటి వరకు జో బైడెన్ పెట్టాడు, నేను పెట్టదలుచుకోలేదు. అమెరికాలోకి వచ్చి మీరు బాగుపడదాం అనుకుంటున్నారు, మీరు బాగుపడుతున్నారు కూడా, ప్రపంచ దేశాలకు ఆయన చెప్తుంది. ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు ట్రంప్ అమెరికాని బాగా వాడుకునే, బాగా డెవలప్ అయ్యారు కదా మిగతా అందరూ, ఇప్పుడు అమెరికాలోకి వచ్చి అమెరికాలో ఉండాలి అంటే 40 కోట్లు కట్టండి, తీసుకోండి, గ్రీన్ కార్డ్ తీసుకోండి, సిటిజన్షిప్ తీసుకోండి, ఇక్కడే ఉండండి, ఇక్కడే వ్యాపారాలు పెట్టండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇక్కడే పెట్టండి, తయారీ ఉత్పత్తి కర్మాగారాలు ఇక్కడే పెట్టండి. ఆయన దానికి ఏమంటున్నాడు తెలుసా మేడం, 1000 కార్లు ప్రొడ్యూస్ చేస్తే ఒక రోజులో జపాను 900 కార్లు జపాన్ కంపెనీలే అక్కడే ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఒక్క 100 కార్సే వేరే దేశంలో ప్రొడ్యూస్ అవుతున్నాయి. చైనాలో కూడా అట్లా ఉంది, కొరియాలో కూడా అట్లా ఉంది, జపాన్లో కూడా అట్లా ఉంది. అంటే ఏ దేశంలో కార్లు ఆ దేశంలోనే అత్యధిక మోతాదులో ప్రొడ్యూస్ అవుతున్నాయి. మరి అమెరికాలో ఎందుకు ప్రొడ్యూస్ అవ్వట్ల కార్లు? మనం ఎందుకు అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకోవాలి? జపాన్ నుంచి మనం కార్లు ఎందుకు తెప్పించుకోవాలి? లేకపోతే కొరియా నుంచి కార్లు ఎందుకు తెప్పించుకోవాలి? రైట్, మనం ప్రొడ్యూస్ చేసుకోలేమా? ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అంటున్నారో, ట్రూ, వోకల్ ఫర్ లోకల్ అనే కాన్సెప్ట్, వోకల్ ఫర్ లోకల్ అంటున్నారు, అదే ట్రంప్ అంటున్నాడు అక్కడ. కాకపోతే మనము ట్రంప్ యొక్క మైండ్ సెట్ని రీడ్ చేసి ట్రంప్ ఏ విధంగా బిహేవ్ చేయబోతున్నారు రేపు అమెరికా ప్రెసిడెంట్ అయితే అని మాలాంటి వాళ్ళు చెప్తున్నారు. PhD ఇన్ అమెరికన్ స్టడీస్ చదువుకొని ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో మేము చెప్పిన మాటలు ఎప్పుడు సీరియస్ తీసుకోవాలా, అరే వాడు బొందలే, వాడికి చేతగా చెబుతున్నాడు అన్నారు మమ్మల్ని. ఇప్పుడు మేము చెప్పే మాటలు మీకు వేదాల్లాగా అనిపడుతున్నాయి. ఎందుకు? ఉపద్రవం వచ్చింది కదా, ప్రాక్టికల్గా కనపడుతుంది కదా క్రైసిస్. ఇప్పుడు డాక్టర్ రమేష్ కన్నిగంటి గారు అమ్మో చాలా బాగా చెబుతున్నారు. బాబు, ఈ మాటను నేను 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి చెబుతున్నా. సొంత దేశంలో మన సొంత పరిజ్ఞానాన్ని డెవలప్ చేసుకోవటం అంత ఉత్తమం ఇంకోటి లేదు. సెల్ఫ్ రిలయంట్, సెల్ఫ్ డిపెండెంట్, సెల్ఫ్ కాన్ఫిడెంట్, సెల్ఫ్ ఇండిజినస్లీ డెవలప్డ్ అనే దాని మీద మనము చేసుకుంటా అమెరికా వెళ్ళండి, తప్పలేదు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ నాట్ టు గో టు యునైటెడ్ స్టేట్స్. ఐఎమ్ నాట్ ప్రాపగేటింగ్ that going abroad is wrong. No, I'm not doing that. I have been abroad. I won a scholarship and have gone abroad. I got a meritorious scholarship. My dad is an agricultural laborer. మిమ్మా మీ నాన్న ఎందుకు మీరు ప్రాణం తీస్తారు బాబు? మీకు చదవాలనే పట్టుదల ఉంటే, కడుపులో కసి ఉంటే, దృఢ నిశ్చయం ఉంటే, లక్షల లోన్లు అమ్మా నాన్న ఆస్తులు తాకట్టు పెట్టి తీసుకోవటం ఎందుకు? యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఉంది, దాని స్కాలర్షిప్స్ కొట్టండి. అబ్దుల్ కలాం ఫెలోషిప్ ఉంది, హ్యూబర్ట్ హంఫ్రీ ఉంది, తర్వాత ఫుల్ బ్రైట్ ఉంది, జూనియర్ ఫుల్ బ్రైట్ ఉంది, సీనియర్ ఫుల్ బ్రైట్ ఉంది. నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న కవిత మేడం గారు కూడా ప్రఖ్యాత ఇంటర్నేషనల్ విజిటల్ లీడర్షిప్ ప్రోగ్రామ్, అంటే నాకు తెలిసి తెలుగు జర్నలిజంలో, అంటే ముఖ్యంగా మహిళల వైపు నుంచి చూసినప్పుడు ఐ థింక్ కవిత మేడం స్టాండ్స్ టాల్ అమాంగ్ ఆల్ ద విమెన్ జర్నలిస్ట్ టు హ్యావ్ గాట్ IVLP. నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న కవిత మేడం గారు, నాకు IVLP ఉంది. టు డెవలప్ అమెరికన్ స్టడీస్ కరికులం ఫర్ ఇండియన్ యూనివర్సిటీస్ అనే అంశం మీద 2011లో నాకు అమెరికన్ స్టేట్ డిపార్ట్మెంట్ IVLP ఫెలోషిప్ ఇచ్చి అమెరికాలో 10 యూనివర్సిటీస్ తిప్పింది నన్ను. అరే ఒక వ్యవసాయ కూలి కొడుకున్నాయా బాబు నేను? వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఈజ్, మీరు వెళ్తాం తప్పు కాదు, మెరిట్ స్కాలర్షిప్స్ ఏంటి,
దాన్ని ఎలా సాధించాలి, ఆ సాధించడానికి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లేదా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఎలా అప్రోచ్ అవ్వాలి అనే దాని మీద మేధోమథనం చేసి మీరు మేధోమథనం చేయలేకపోతే బికాస్ ఆఫ్ యువర్ ఏజ్, బికాస్ యు ఆర్ ఓన్లీ 20, 21, 22, యూ కమ్ టు అస్. సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఇన్ హైదరాబాద్, వీఆర్ నాట్ ఫర్ ప్రాఫిట్ సొసైటీ. ఏదో ప్రైవేటు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ లాగా మీరు జలగల్లాగా మీ రక్తం పేల్చం 15,000 కట్టండి 20,000 కట్టండి అని మీ దగ్గర తీసుకుంటారు. ఆ అమెరికాలో యూనివర్సిటీస్ అడ్మిషన్స్ ఇప్పించి మీకు 2nd క్లాస్ యూనివర్సిటీ, 3rd క్లాస్ యూనివర్సిటీ, 4th క్లాస్ యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పించి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ తీసుకొని బాగుపడుతున్నారు. చాలామంది 100 మంది పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చారు ఈ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లు. ఐ హ్యావ్ బీన్ రిసీవింగ్ మెనీ కాల్స్ ఫ్రమ్ పేరెంట్స్. ఆ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ని పట్టుకున్నామండి, వాళ్ళు ఇట్లా వెళ్తే చాలన్నారండి, ఇంత మేము మా దగ్గర అంత డబ్బులు లేవండి. లేదంటే మేము చార్టెడ్ అకౌంటెంట్ని మేనేజ్ చేస్తాం, బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తాం, పలానా ఎక్స్ అనే స్టూడెంట్ అకౌంట్లో 40 లక్షలు వేపిస్తామండి. 40 లక్షలు వేపించి 4 నెలలు పెడతాం. 4 నెలల తర్వాత వీసా వచ్చింది మీకు, అమెరికా వీసా వచ్చిన తర్వాత మేము 40 లక్షలు తీసేసుకుంటాం, కానీ మాకు 1 లక్ష రూపాయలు కావాలి లేదా 2 లక్షలు కావాలి. ఇలా వెళ్ళిన వాళ్ళు కోకొల్లలు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడు, తీగలాగితే డొంకగా తిన్నట్టు ఇవన్నిటిని చెక్ చేసి బయటకు వస్తున్నాయి. కాబట్టి తప్పు మొత్తం. ఇట్ ఈస్ ఈజీ టు సే యు ఆర్ రాంగ్, బట్ 4 fingers ఆర్ లుకింగ్ ఎట్ మీ, 1 finger ఇఫ్ ఐఎమ్ షోయింగ్. డొనాల్డ్ ట్రంప్ పాలసీలను తప్పుబట్టే ముందల మనము ఎటువంటి మార్పులు, మనలో ఎటువంటి కరెక్షన్స్ జరగాలి అని మనం కూడా సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్, ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరము, అగత్యము అన్నీ ఏర్పడినాయి, అవసరము. సో ఇప్పుడేమో మనకు ఎక్కువగా ఓన్ చేసుకున్నాం అమెరికాని. అయ్యో అమెరికాలో అలా అవుతుంది, తిరిగి వచ్చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, భవిష్యత్ ఏమవుతుంది, ప్రశ్నార్థకం అవుతుంది, ఇవన్నీ అనుకున్నప్పుడు ఆబ్వియస్గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, టారిఫ్లు, వీటన్నిటి వల్ల సడన్గా అన్ని ఇతర దేశాల మీద ఎఫెక్ట్ పడి అక్కడ ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి, బంగారం ధరలు పెరిగిపోతున్నాయి, అన్నిటి మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. వీటన్నిటిని ఎలా చూడొచ్చు అంటారు మరి? ఓకే, ఇప్పుడు వరకు విద్యారంగము, ఇమ్మిగ్రేషను, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఇండియా అమెరికా రిలేషన్స్లో, ద్వైపాక్షిక సంబంధాల్లో మీరేమంటున్నారంటే ఒక అడుగు ముందలకేసి మరి మిగతా విషయాలను మీరు ఎట్లా చూస్తారు డాక్టర్ రమేష్ కన్నిగంటి గారు? ఎకనామికల్గా, టెక్నాలజికల్గా అండ్ ట్రేడ్గా, టారిఫ్స్గా మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద బైలాటరల్ విభాగంలో ఇండియాకి అమెరికాకి మధ్య, లేదా అమెరికా అండ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మధ్య సో మచ్ ఈజ్ హ్యాపెనింగ్ కదా సార్. హౌ ఆర్ యూ లుకింగ్ ఎట్ ఇట్ అని చెప్పారు మీరు అదే కదా మేడం మీరు అడిగి. దానికి నేనేమంటున్నానంటే బిగ్ పిక్చర్ చూడాలి. ప్రపంచం మొత్తానికి ట్రంప్ యొక్క విధి విధానాలు, పాలసీలు ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తున్నాయా, లేదా ఓన్లీ ఇండియా స్పెసిఫిక్ ఉన్నాయా అంటే ఇట్ ఈస్ నాట్ ఇండియా స్పెసిఫిక్, it is not Andhra Telangana specific. When Trump's as the president of the United States of America, when he takes a decision, he takes keeping the global world order on mind or in mind. He will have his own assessment related to how do you negotiate with, how do you engage with China, Japan, South Korea, right? Or Latin America, South American countries, Latin America / South American country, or Central America, or Northeast Asia, Southeast Asia, or Africa, or Australia, or Indo-Pacific, when you look at this parameter. అలా ప్రపంచానికి సంబంధించినంత వరకు వాళ్ళు చూస్తారే కానీ ఒక ఇండియా స్పెసిఫిక్ చూడరు. టారిఫ్స్ కూడా నేను పెంచుతాను, టిట్ ఫర్ టాటు, మీరు మమ్మల్ని ఏ విధంగా అంటే ట్రేడ్ డెఫిసిట్ ఉంది అంటే అమెరికాకి మీరు ఎక్కువ ఎగుమతి చేస్తున్నారు వేరే కంట్రీస్, అమెరికాకి దిగుమతులు మేము ఎక్కువ దిగుమతులు చేసుకుంటున్నాము, మీరు ఎగుమతులు చేస్తున్నారు, తద్వారా మీకు ఎక్కువ అమెరికన్ డాలర్స్ వస్తున్నాయి, రైట్? మేము నష్టపోతున్నాము, మీరు ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నారు అనే దాని మీద ఆయన అంటున్నాడు. అంటే మీరు మాకెంత టారిఫ్ వేస్తే మేము కూడా అంతే టారిఫ్ వేస్తాం అంటున్నారు. కానీ దట్స్ నాట్ ఫెయిర్. ఎలా ఫెయిర్ కాదంటే చెప్తాను. ఈ విషయంలో ట్రంప్ ఫెయిల్ అవుతాడు. ఎలా ఫెయిల్ అవుతాడో చెప్తాను మేడం, చెప్పనా ప్లీజ్. ఒక బలవంతుడు, ఒక బలహీనుడు, ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఎప్పుడు ఉండదు. అది మీరు నేను కోటేశ్వరుణ్ణి, నాకు 25% ట్యాక్స్ కడతాం పెద్ద ఇబ్బంది కాదు. మీరు మధ్యతరగతి వాళ్ళు, మీకు 25% ట్యాక్స్ కట్టాలంటే మీ ఆస్తులన్నీ అమ్ముకోవాలి. ఇద్దరం ఈక్వల్ ఎట్లా అవుతాము? అవలేము. ట్రంప్ లేదు మీరు ఎంత కడుతున్నారు మేము మీకు అంతే వేస్తామని చెప్తున్నాడు. అంటే అలా ఎందుకు చేస్తున్నాడంటే దాన్ని బుల్లింగ్ టాక్టిక్ అంటారు. అంటే స్పేస్ కావాలనుకున్నప్పుడు ఒక తోపు తోసాను అనుకోండి మిమ్మల్ని, నేను ఎంతవరకు జరిగినా ఎంతోకొంత నాకు మేలే జరుగుద్ది.
25% కాకపోయినా కనీసం 20% కన్నా దిగుతారు వీళ్ళు అనే ఒక అంటే ఒక ఇట్స్ ఏ సైకలాజికల్ గేమ్ దట్ ట్రంప్ ఈస్ ట్రయింగ్ టు ఎంగేజ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. దెర్ ఆర్ 2 ways అనమాట. ఆయన క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటారు. మీరు నా మాట వింటే మీకు క్యారెట్ ఇస్తా, నా మాట వింటే మీరు స్వీట్ ఇస్తా, క్యారెట్ ఇస్తా, మీకు కావాల్సింది ఇస్తా. మీరు నా మాట వినలేదనుకోండి, బెత్తం పెట్టి కర్ర పెట్టి కొడతా, సెట్ చేయడానికి సెట్ చేస్తాను, ట్రై చేస్తా. సో ఈ క్యారెట్ అండ్ స్టిక్ పాలసీని, క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ ఇస్ నాట్ న్యూ, ఇట్ ఈస్ దేర్ ఫర్ టైమ్ ఇమ్మెమోరియల్. కానీ క్యారెట్ అండ్ స్టిక్ పాలసీని ఉపయోగించగలిగిన దమ్ము, ధైర్యము, మొండితనము మీరేమైనానండి, అదే ట్రంప్లో మెండుగా నిండుగా ఉన్నాయి. అది కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక్క 3 ఏళ్ళు ఓపిక పడితే ట్రంప్ వెళ్ళిపోతాడు. ఆ 3 ఏళ్ల వరకు ఇఫ్ యూ కాంట్ విన్ ఓవర్ ద ఎనిమీ, హౌ డు యూ ఎంగేజ్ ద ఎనిమీ, హౌ షుడ్ వి ఎంగేజ్ ద ఎనిమీ. ఇక్కడ ఎనిమీ అంటే డోంట్ టేక్ ఇట్ మేబీ ఒక పవర్ఫుల్ పర్సన్. మీరు ఒక పెద్ద పవర్ఫుల్ శక్తిని మీరు ఎదుర్కోలేనప్పుడు దాని మీద పోరాడి దాంతో ఎలా ఆ 2-3 ఏళ్ళు అంటే నథింగ్ ఈజ్ పర్మనెంట్, చేంజ్ ఈజ్ ద ఓన్లీ పర్మనెంట్ కదా. దిస్ టు షెల్ పాస్. సో నథింగ్ లాస్ట్ ఫర్ ఎవర్ అని ఇంగ్లీష్లో సెంటెన్స్ ఉంది. నథింగ్ లాస్ట్ ఫర్ ఎవర్, either గుడ్ ఆర్ బ్యాడ్, పెయిన్ ఆర్ ప్లెజర్, విల్ హ్యావ్ టు పాస్ త్రూ. సో ప్లీజ్ బీ పేషెంట్, ప్లీజ్ హ్యావ్ ఎ బ్రెయిన్ స్టార్మింగ్ అండ్ వెరీ గుడ్ యాటిట్యూడ్ ఆఫ్ సీయింగ్ త్రూ ది హౌ డు యూ నావిగేట్ ది టఫ్ టైమ్స్ అనే దాని మీద ఉన్నాటిల్లో బెస్ట్ ఆప్షన్స్ చూస్ చేసుకొని మాలాంటి వాళ్ళ దగ్గరికి, అంటే నా దగ్గరికి రమ్మని చెప్పట్లేదు, చాలామంది మేధావులు ఉన్నారు, వెళ్ళండి మీరు ఎవరో ఒకళ్ళ దగ్గరికి, డిబేట్ చేయండి, డిస్కస్ చేయండి, మంచి డెసిషన్స్ తీసుకోండి. నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ తల్లిదండ్రుల మీద ఎంత ఒత్తిడి ఉందంటే కవిత మేడం గారు, నిజంగా చెప్తున్నా, ఎంతమంది తల్లిదండ్రులు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నారంటే నా దగ్గర. మా అబ్బాయిని పంపించామండి, ఎంఎస్ అయిపోయింది, 1 year నుంచి ఖాళీగా ఉన్నాడు, ఇక్కడ నుంచి డబ్బులు పంపిస్తున్నాము, తిరిగి రమ్మంటే నామోషి. వాడు కూడా ఏమంటున్నాడు, మామ్ డాడ్ యు నో వాట్, ఐ హ్యావ్ డన్ దిస్ మచ్, వాట్ డూ ఐ డూ ఇన్ ఇండియా నౌ అంటున్నాడు. నెలకు ₹1,00,000. ఆఫ్టర్ ఎంఎస్ ఆల్సో సెండింగ్ 1 lakh per month ఫ్రమ్ ఇండియా ఈజ్ ఏ హెర్క్యులియన్ టాస్క్. చాలా పెద్ద బర్డెన్, మా వల్ల కావట్లేదు సార్, ఏం చేయాలి సార్. ఇలా ఇది ఒక సెక్షన్ ఆఫ్ కాల్స్. అంటే నేను ఓన్లీ సినాప్సిస్ చెబుతున్నాను, సారాంశం చెబుతున్నా. అమెరికాలో ఉన్న ఆంధ్ర తెలంగాణ పరిస్థితులు, విద్యార్థుల యొక్క సారాంశం చెబుతున్నా. ఇంకొక సారాంశం ఏంటంటే, సార్ మరి స్టూడెంట్ వీసా వచ్చింది సార్, 40 లక్షలు అడుగుతున్నారు ఒక యూనివర్సిటీ, ఇంకో యూనివర్సిటీ 70 లక్షలు అడుగుతున్నారు సార్. I-20 అడ్మిషన్ వచ్చింది సార్, బ్యాంక్ దగ్గర మరి 70 లక్షలు తీసుకోమంటారా 40 లక్షలు తీసుకోమంటారా సార్. ఇది ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీ. ఇంకో సెక్షన్ ఆఫ్ సొసైటీ చెప్తానండి మేడం, మా పెద్దమ్మాయి అక్కడ అయిపోయింది, రెండో వాడు కూడా మా రెండో అబ్బాయి కూడా అన్నం చూసి అక్కని చూసి అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఏమంటారు సార్ మీరు, పంపించాలా సార్. ఇది 3వ సెక్షన్. 4వ సెక్షన్ చెప్తానండి మేడం, 2 సెమిస్టర్స్కి బ్యాంక్ లోన్ ఇచ్చింది, మిగతా 2 సెమిస్టర్స్కి మ్యాచింగ్ గ్రాంట్ అడిగారు కొన్ని బ్యాంకులు అడిగారు, అది ఇవ్వలేక వస్తున్నాం, ఏం చేయాలి సార్. ఇది ఒకటి సెక్షన్. ఇంకో సెక్షన్ చెప్తాను మేడం, సినాప్సిస్, సారాంశం. సార్ ఫస్ట్ సెకండ్ సెమిస్టర్ వరకు సపోర్ట్ చేయగలిగాను సార్, ఇప్పుడు కావట్లేదు, చేయలేకపోతున్నాను సార్, పిల్లోడినా మాన్పించలేకపోతున్నా, 3rd సెమిస్టర్ 4th సెమిస్టర్ ఇంకా 1 year చదివించాలి సార్. ఇదొకటి. ఇంకోటి చెప్పినా మేడం, అన్నిటికన్నా ఫైనల్గా, అమెరికన్ యూనివర్సిటీస్ ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నాయంటే, $40,000 అనుకోండి మేడం ఒక సెమిస్టర్కి, ఎగ్జాంపుల్ చెబుతున్నా. అందుట్లో వాళ్ళు దే నో హౌ టు ట్రాప్ స్టూడెంట్స్. $5,000 $10,000 స్కాలర్షిప్ ఇస్తారు. ఆ స్కాలర్షిప్ని పట్టుకొని స్కాలర్షిప్ వచ్చింది కదా అనే ఉద్దేశంతో మీరు దిగుతారు. ఒకసారి దిగిన తర్వాత ఆఫ్టర్ ఫస్ట్ సెమిస్టర్ ఆ స్కాలర్షిప్ కట్ అయిపోద్ది, మిగతా 3 సెమిస్టర్లు మీరు ఫుల్ టైం పే చేయాలి. సో నేను ఒక్కటే చెబుతున్నాను మేడం, కడుపులో కసుండి చదువుకోవాలి అనే వాళ్ళకి ఈ టెక్నాలజీ ప్రపంచంలో, ఈ డిజిటలైజేషన్లో అమెరికా వెళితేనే సక్సెస్ అవుతాం అనే దానికి దెర్ ఈజ్ నో గ్యారంటీ ఫర్ సక్సెస్. సక్సెస్ డజంట్ హ్యావ్ ఎనీ రూల్స్, యూ హ్యావ్ టు క్రియేట్ రూల్స్. మీరు అమెరికా వెళతాం తప్పు కాదు, అమెరికాలో చదువుకోవాలనుకోవడం తప్పు కాదు, కానీ లోన్ తీసుకొని అమెరికా వెళ్ళి చదువుకుందాం అనేది ఇప్పుడు ఉన్న ఈ ప్రజెంట్ కాంటెక్స్ట్ ఆఫ్ 2025లో తప్పు అని చెబుతున్నా. మెరిట్ స్కాలర్షిప్ మీద వెళ్ళండి, లేదా ఒక 2 years ఇండియాలో పనిచేయండి, ట్రంప్ దిగిపోతాడు, ట్రంప్ దిగిపోయిన తర్వాత వెళ్ళండి. మీరు ఏమంటారు, తెలియదు కొంతమంది చూసేవాళ్ళు, సరే ఆ మాత్రం మాకు తెలియదు ఏంటి, ఏజ్ అయిపోతుంది కదా అంటారు. అరే బాబు, 2 years ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ సంపాదించండి,
అమెరికన్ ఎడ్యుకేషన్లో వర్క్ ఎక్స్పీరియన్స్కి చాలా వాల్యూ ఉంది. మనలాగా 10th అయిపోగానే 12th అయిపోగానే డిగ్రీ అయిపోగానే MA MPhil PhD ఇది కాదు. అక్కడ థియరీ కొన్నాళ్ళు వర్క్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్స్, మళ్ళీ థియరీ మళ్ళీ ప్రాక్టికల్స్. అది అమెరికన్ ఇండస్ట్రీలు కూడా ఆహ్వానిస్తుంది దాన్ని. సో యువర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ విల్ బి మోర్ వెన్ యూ హ్యావ్ ఏ డిగ్రీ అండ్ ఏ వర్క్ ఎక్స్పీరియన్స్ పుట్ టుగెదర్. either it can be called a internship experience or it can be called real work experience, in an office environment. And also knowledge, skill, attitude తో పాటు జనరల్ నాలెడ్జ్ ఓన్లీ అమెరికా వెళ్తానికి GREనో టోఫెల్లోనే కాదు మార్క్స్ రావాల్సింది. అమెరికాలో సక్సెస్ఫుల్గా మీరు బతకాలి అంటే, అమెరికా కానీ వేరే కంట్రీస్లో, ఆ దేశాల యొక్క చరిత్ర ఏంటి, రాజకీయాలు ఏం జరుగుతున్నాయి, అక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ ఏమున్నాయి, అక్కడ మిగతా అంశాల మీద కూడా యూ హ్యావ్ టు డెవలప్ నాట్ ఓన్లీ ఇంట్రెస్ట్ బట్ ఆల్సో సమ్ కైండ్ ఆఫ్ లిటిల్ బిట్ ఆఫ్ రీసెర్చ్ ఈజ్ నీడెడ్. అందుకనే మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ద్వారా మేము ఏం చేస్తామంటే మేడం, ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ క్లాసెస్ కూడా పెడతాం. మనం ఫ్లైట్ ఎక్కబోయే ముందర వేరే దేశానికి ఆ దేశ సంస్కృతి ఏంటి, వాతావరణం ఏంటి, ఫుడ్ ఏంటి, మిగతా కల్చర్ ఏంటి, ఎలా మసులుకోవాలి, దిస్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ యువర్ GRE TOEFL score or I-20 admission. But 90% of the students, 90% of the time, they are only thinking about GRE score, TOEFL score or bank loan going abroad. They are forgetting or they are ignoring the situation, the cultural, the sociological, the historical, the security wise and other important elements in the foreign country. How to survive అనే దాని మీద ఇదంతా మర్చిపోయి ఇదే చేస్తున్నారు. ఈ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ కూడా ఆ దేశంలో ఎలా బతికి బట్టగట్టాలి, ఎలా వాళ్ళ కల్చర్లో ఇమిడిపోవాలి, అడాప్షన్ ఎలా అవ్వాలి. ఇప్పుడు మన బాడీలోకి ఏదైనా ఫారిన్ ఎలిమెంట్ వచ్చింది అనుకోండి, మనకు రోగం వచ్చింది, జబ్బు వచ్చింది కదా. అలానే ఒక ఫారిన్ కంట్రీలోకి వెళ్ళబోయే ముందల ఆ యొక్క తిండి, అక్కడున్న వాతావరణము, అక్కడున్న పద్ధతులు, అక్కడున్న చట్టాలు, అక్కడున్న ఎటికేట్స్, సాంఘికంగా ఎలా మసులుకోవాలి అనే దాని మీద ఒక కోర్సు కానీ ఒక అవగాహన కానీ మన బీటెక్ కాలేజీలు, మన ఎంటెక్ కాలేజీలు, మన BBA MBA కాలేజీలు ఇవ్వటం లేదు. ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద సర్టిఫికేట్స్, మింటింగ్ మనీ అండ్ గివింగ్ ఏ సర్టిఫికేట్, థ్యాంక్ యూ. దిస్ ఈస్ ద కండిషన్ ఇన్ ఇండియా ఆల్సో. సో వాట్ ఐ వాంటెడ్ టు సే వెరీ హానెస్ట్లీ, my analysis as a PhD in American studies student, been abroad many times to United States and many other countries. Going abroad is not wrong, you must go. But going with your own power, the money power, not depending on the banks. దానికోసం అహర్నిశలు శ్రమించి అది కొట్టండి. అంతేగాని బ్యాంక్ లోన్ ఈజీగా వస్తుందని తీసుకుంటే, ఇఫ్ యూ వాంటెడ్ టు విన్ ది వార్, డోంట్ మైండ్ లూజింగ్ ద బ్యాటిల్. యుద్ధం గెలవాలంటే చిన్న చిన్న తగాదాలు ఓడిపోయినా పర్లేదు. మీరు చిన్న చిన్న తగాదాల్లో గెలవాలి అనుకుంటే యుద్ధం ఓడిపోతారు. సో చాయిస్ ఈజ్ యువర్స్. సో యూ బీ స్మార్ట్, బీ హార్డ్ వర్కింగ్, బీ హానెస్ట్, బీ ట్రాన్స్పరెంట్. మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, ఆస్క్ యువర్ సెల్ఫ్, వై డూ యూ వాంట్ టు go abroad? When should I go? How should I go? How long should I go? What are the ways and means to go abroad without burning my pockets or my parents' pockets? These are the fundamental questions you need to have clarity. 5 W's 1 H అంటాము, దాని మీద ఫోకస్ పెట్టాలి. So this is what I would like to say, madam. ఎస్ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యాజ్ యూజువల్గా బోల్డ్ అంతా ఇన్సైట్స్ అనేవి ఉన్నాయి, థాట్ ప్రొవోకింగ్. యాక్చువల్గా మనం ఎందుకు వెళ్తున్నాము, ఏం చేయాలనుకుంటున్నాము, ఎలా ఉండాలనుకుంటున్నాము, వెళ్ళిన తర్వాత ఏం చేస్తాము, ఇవన్నిటి మీద క్లారిటీ ఉంటే తప్ప, లేకపోతే ఇలాంటివన్నీ డౌట్స్ వస్తూ ఉంటాయి, ఎప్పుడు తరిమేస్తే అప్పుడు వచ్చేయాలి అనేది ఉంటుంది. సో అంటే ఒకటే మేడం, ఐ వాంటెడ్ టు ఎండ్ విత్ ఎ వెరీ పాజిటివ్ నోట్. ఇఫ్ యూ హ్యావ్ if you will it, it's no dream. If you will it, will it, it's no dream. ఏదైనా సాధించగలరు. ట్రూ, తప్పులేదు, వెళ్తాం, కానీ వెళ్ళండి, ప్రాపర్ హోంవర్క్తో వెళ్ళండి. ప్రాపర్ హోంవర్క్ చేయటంలో మాలాంటి వాళ్ళ సహాయం తీసుకోండి. ట్రూ, అదొక్కటే చెప్తుంది. సో ఎందుకంటే అన్లైక్ ఏ మూవీ, దెర్ ఈజ్ నో సెకండ్ టేక్ ఇన్ లైఫ్. లైఫ్ ఈజ్ ఓన్లీ వన్స్. ఒక్కసారి వెళ్ళారు అంటే సక్సెస్గా తిరిగి రావడానికి సంబంధించి ప్రిపేర్ అయ్యండి. ప్లాన్, ప్రిపేర్, పర్స్పైర్ అండ్ ఇన్స్పైర్. జై హింద్ అనే మాటతో డాక్టర్ రమేష్ కన్నగంటి కంక్లూడింగ్ ద సెషన్. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. విల్ టాక్
on more issues again. Thank you so much. Thank you.